హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ రోజు అయితే మీ అందరికీ ఉపయోగపడేలా ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి. ఇంక ఇప్పటి నుంచి అన్ని పూజలు చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. ఒక్కసారి పేస్ట్ రెడీ చేసుకొని ఉంచుకోండి. పూజా సామాగ్రి అయితే చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే ఈ పేస్ట్ అయితే ఈజీగా 6 months ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న, బయట ఉంచుకున్న స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఉందనుకోండి, ఈజీగా మనం ఒక గిన్నెలో వేసేసుకొని పూజా సామాగ్రి అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, రెగ్యులర్ గా పూజలు చేస్తా ఉన్న వాళ్ళకి కూడా ఈ పేస్ట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్న పూజా సామాగ్రి అయితే ప్రస్తుతానికైతే వాష్ చేయక ముందు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి గానీ లేకపోతే ఏదైనా పాత గిన్నె లాంటిది అయితే పెట్టుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 tablespoons వరకు పసుపు, అలాగే కొంచెం కళ్ళుప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక 5-6 నిమ్మకాయలను అయితే ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అయితే 2 tablespoons వరకు అయితే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా. చివరిగా అయితే సరుపు ఉంటే సరుపు, ఒకవేళ సరుపు లేదనుకోండి డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ కరెక్ట్ గా 5 minutes అంటే 5 minutes ఇవి బాగా కుక్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా నురుజు వస్తుంది. నురుజు రాగానే 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా చల్లగా అయ్యేంత వరకు అయితే ఉంచుకొని, చల్లగా అయిన తర్వాత మనం నిమ్మకాయ ముక్కలు, చింతపండు ముక్కలు అయితే ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పేస్ట్ అంతా తీసుకెళ్లి మనం ఇందాక వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ లో అయితే మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకొని చేత్తో బాగా పిసుక్కోవాలి. అప్పుడే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుస్తాయి. ఇది వేడిగా ఉందనుకోండి, ఇలా చేత్తో కలపడానికి అయితే మనకు కుదరదు. అందుకే మొత్తం చల్లారిపోయిన తర్వాత అయితే ఈ విధంగా పిసికేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ అంతా మనం పూజా సామాగ్రి క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఈ లిక్విడ్ లోంచి కొంచెం లిక్విడ్ అయితే గిన్నెలో వేసేసుకొని పూజా సామాగ్రి అయితే రెగ్యులర్ గా క్లీన్ చేసేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో కానీ లేకపోతే సూదకాల టైంలో కానీ మనం పూజా సామాగ్రి పట్టుకోకుండా పక్కన పెడతా ఉంటాం కదా, అలాంటప్పుడు పూజా సామాగ్రికి ఈ విధంగా అయితే మరకలు పడిపోయి ఇంకా నల్లగా ఎక్కువ అవుతా ఉంటాయి కదా, అలాంటప్పుడు తొందరగా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా పూజా సామాగ్రి క్లీన్ చేసుకునే వాళ్ళకైతే ఇవన్నీ ఒక కలర్ లో ఉంటాయి. ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే సూదకాల టైంలో ఇట్లాగా ఒక 15 days 20 days మనం పూజా సామాగ్రి పట్టుకోపోతే మరకలు పడిపోయి కలర్ ఎక్కువగా చేంజ్ అవుతా ఉంటాయి కదా, అలాంటి టైంలో ఒక్కసారి ఇది ట్రై చేసామనుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, 1 month అంతా పూజ చేసుకునే వాళ్ళు రెగ్యులర్ గా పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను. బయట మార్కెట్ లో దొరికే పౌడర్స్ అయితే మాత్రం ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనం అలా చల్లేసాం అనుకోండి తల మెరుస్తాయి. వాటికన్నా గానీ న్యాచురల్ గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. నేనైతే లిక్విడ్ అంతా ఒక గిన్నెలో వేసేసుకొని పూజా సామాగ్రి అయితే రుద్దుతా ఉన్నాను. లేదు ఒక 5 minutes అయితే ఈ లిక్విడ్ తో ఇట్లా చల్లేసి 5 minutes తర్వాత అయితే నీట్ గా రుద్దుకున్నాం అనుకోండి ఇంకా మంచి పైన అయితే వస్తుంది పూజా సామాన్లకి. మీరు ఈ లిక్విడ్ ని నార్మల్ గా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం వడకట్టుకేసుకొని ఓన్లీ లిక్విడ్ వరకు అయితే చల్లుకొనైనా చేసుకోవచ్చు. అలా చేయాలనుకుంటే లిక్విడ్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఓన్లీ వాటర్ వరకు వస్తుంది కదా, ఆ వాటర్ అయితే ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని స్ప్రే చేసి ఒక 5 minutes కానీ 10 minutes కానీ అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. నేను బిఫోర్ క్లీన్ చేయక ముందు చూపించాను కదా, ఇప్పుడు బాగా రుద్ది క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయి. బిఫోర్ వాష్ చేయక ముందు ఎలా ఉన్నాయో స్టార్టింగ్ లో ఉంది వీడియో. ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత అయితే చాలా షైన్ అయితే వచ్చినాయి. బయట అయితే ఈ పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి పౌడర్స్, లిక్విడ్స్ అన్ని చాలా వచ్చినాయి. అవి అయితే ఓన్లీ ఒక్క యూజ్ చేసి తర్వాత మళ్ళీ వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఒక 2-3 days కలర్ అయితే చేంజ్ అవ్వకుండా న్యాచురల్ గా ఇలాగే ఉండిపోతాయి. రెగ్యులర్ గా పూజ చేసే వాళ్ళు కూడా పూజ చేసే టయానికి పూజా సామాగ్రి డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటారు కదా, అలాంటప్పుడు అయితే 1 month 2 month లిక్విడ్ అయితే కంటిన్యూగా పనిచేస్తుంది మనకి బాగా. ఈ లిక్విడ్ లో ఆల్రెడీ మనం సర్ఫ్ యూజ్ చేసాం కాబట్టి, అంటే లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేసాం కాబట్టి మనం వేరే కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా నార్మల్ గానే మనకి సోప్ తో క్లీన్ చేసి నురుజు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఒక్క లిక్విడ్ తోనే మన పూజా సామాగ్రి అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే సబ్బులు గానీ లిక్విడ్స్ గానీ వేటితో పని ఉండదు. పూజా సామాగ్రికి ఎక్కువగా ఆయిల్ అంటుతా ఉంటుంది కదా, జిడ్డుగా ఉంటుంది కదా, ఆ జిడ్డు కూడా లేకుండా అయితే నీట్ గా క్లీన్ అవుతుంది. లిక్విడ్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేయడం స్టార్ట్ చేశారంటే రెగ్యులర్ గా ఇదే చేస్తారు కాబట్టి కన్ఫామ్ గా ట్రై చేయండి. నేను ఎప్పుడైనా కానీ నాకు పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవాలంటే నేను ఇదే ఎక్కువగా ఫాలో అవుతాను. ముఖ్యంగా సూదకాల టైంలో, పీరియడ్స్ టైంలో అయితే పూజా సామాగ్రి అక్కడ పెడతా ఉంటాం కదా, అలాంటప్పుడు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు ఉపయోగపడింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయింది, వర్క్ అవ్వలేదా అని చెప్పి కమెంట్
కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. పూజల టైం కాబట్టి అందరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ అయితే ఇత్తడి, రాగి బిందెలకి, అలాగే పూజా సామాగ్రికి, బాటిల్స్ కి, ఇట్లా గ్లాసులు మన దగ్గర అన్నీ ఉంటాయి కదా, రాగి ఇత్తడి, వాటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అలాగే లైక్ కూడా చేయండి.